హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్బి స్టడీ పాయింట్. సో మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ఎంటీఎస్ 2024 రిజల్ట్ అయితే మనకి డిక్లేర్ చేసేసిందేమో. సో మనకి ఎంటీఎస్ వచ్చింది, హవల్దారు బోత్ రిజల్ట్, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అలాంగ్ విత్ మనం ఏ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయ్యాము, సో ఎంత కట్ ఆఫ్ వెళ్ళింది, ఎవ్రీథింగ్ మనకు అనేది డీటెయిల్స్ ఇచ్చేసింది అనమాట. త్వరగానే ఇచ్చేసింది. సో వచ్చి 2 days అయింది, కొద్దిగా డిలే అయింది అప్డేట్ ఇవ్వడానికి. సో ఇక్కడ చూడండి మనకి ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి, సో మనం లీస్ట్లో ఉన్నామా లేదా, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది మనం క్లియర్గా మనం అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు 2025 కూడా మనకి రిలీజ్ అవుతుందేమో నోటిఫికేషన్ ఎంటీఎస్. ఒకవేళ దీంట్లో మీరు దగ్గరలోకి వచ్చి వెళ్ళింది అంటే మీరు డెఫినెట్లీ 2025ది ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇంకా కొద్ది రోజుల్లో వచ్చేస్తుంది నోటిఫికేషన్. ఒకసారి మనం ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకి 2024 ఫస్ట్ మనకి నోటిఫికేషన్ అవుతూనే CBT 1 ఒకే ఒక ఎగ్జామ్ కదా. సో CBT 1 అండ్ దట్టు మనకి ఏంటి సెషన్ 2 మాత్రమే మనకి ఇంపార్టెంట్. సెషన్ 2లో ఏవేవి ఉన్నాయి, GA ప్లస్ ఇంగ్లీష్, వీటి మీదనే మనకి కట్ ఆఫ్ వెళ్తుంది అనమాట అవుట్ ఆఫ్ 150కి. ఓకే, సో ఇది మన ఓవరాల్ పిక్చర్. సో ఇప్పుడు ఏం జరిగింది, మనకి ఆల్రెడీ మనం CBT 1 రాసేసాము. సో ఇక్కడ మనకి ఫస్ట్ CBT 1 తర్వాత మనకి ఆన్సర్కి అనేది రిలీజ్ చేస్తారు. ఓకే, ఆన్సర్కి రిలీజ్ చేసిన తర్వాత ఏదైనా మనకి కరెక్షన్ ఉంటే అది మనకి రిక్వెస్ట్ అనేది రైజ్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది కొద్ది రోజులు జరుగుతుంది. సో దీని తర్వాత మనకి ఫస్ట్ ఏం రిజల్ట్ వచ్చాయి, మనకి హవల్దార్ రిజల్ట్ వచ్చాయన్నమాట. ఓకే, సో హవల్దార్ రిజల్ట్ వచ్చి ఎవరెవరు షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి పిలిచారనమాట. ఓకే, సో ఇంతవరకు ఇప్పటివరకు జరిగిన ప్రాసెస్. దీంట్లో ఇది జరిగిన తర్వాత సో ఈ షార్ట్ లిస్ట్ అయిన ఫైనల్ రిజల్ట్ అలాంగ్ విత్ ఎంటీఎస్ రిజల్ట్. ఓకే, అప్పటి వరకు మనకి ఎంటీఎస్ రాదనమాట. ఇవన్నీ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు లాస్ట్లో ఎంటీఎస్ వస్తుంది. సో ఫస్ట్ మనకి హవల్దార్ రిజల్ట్ ఇస్తారు, తర్వాత వాళ్ళు ఎవరైతే వెళ్తారో హవల్దార్ ఫిజికల్ ఎఫిషియన్సీ స్టాండర్డ్ టెస్ట్ ఇవ్వడానికి, తర్వాత దాంట్లో ఎవరెవరు క్వాలిఫై అయినారో ఆ లిస్టు అలాంగ్ విత్ మనకి ఎంటీఎస్ లిస్ట్ ఇప్పుడు మనకి ఇచ్చారనమాట. ఓకేనా, సో March 12th అనేది మనకి రిజల్ట్ అనేది వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనకి ఎవరెవరు షార్ట్ లిస్ట్ అయ్యారు, ఎవరెవరు రిజెక్ట్ అయ్యారు అండ్ ఏ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయ్యారు, సో ఎవ్రీథింగ్ మనం చెక్ చేద్దాం. ఓకే, ఇది ప్రాసెస్. 12th March మనకి రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే నోటీస్ బోర్డులో సో ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ హవల్దార్ ఎగ్జామినేషన్ 2024 డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్. సో ఇక్కడ మనం ఒకసారి క్లిక్ చేసి చూసుకున్నట్టయితే పీడిఎఫ్లో చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగాయేమో, ఎంటీఎస్ హవల్దార్ 30 నుంచి 14th వరకు ఒకే ఎగ్జామే. సో బోత్ దానికి షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ మనకి హవల్దార్ ఆల్రెడీ మనకి బేస్డ్ ఆన్ డిక్లరేషన్ 21st ఇక్కడ మనకి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ జనవరిలో రిలీజ్ చేశారు. అండ్ వాళ్ళది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్తో టోటల్ మనకి 20,959 క్యాండిడేట్స్ హ్యావ్ క్వాలిఫైడ్. సో 21,000 అపియర్ అయితే 20,000 ఆల్మోస్ట్ క్వాలిఫైర్, మ్యాక్సిమం 90% క్వాలిఫై అయిపోయారనమాట. తర్వాత మనకి స్క్రోల్ డౌన్ చూసుకున్నట్లయితే మనకి 18 to 25 ఒక కేటగిరీ ఉంది, 18 to 27 ఒక కేటగిరీ ఉందన్నమాట. ఓకే, ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. సో ఇది దీంతో సంబంధం లేదు, జస్ట్ క్వాలిఫై ఫస్ట్ సెషన్ 1లో. సెషన్ 2 అనేది మనకి కట్ ఆఫ్. ఫైన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేటగిరీ వైజ్ బ్రేకప్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్ అండ్ హవల్దారు టోటల్ మనకి 11,518 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో స్టార్టింగ్లో మనకి 9,500 అలా ఇచ్చారమ్మా, తర్వాత మనకి 3,000 ప్లస్ వేకెన్సీస్ మళ్ళీ ఇంక్రీజ్ చేశారనమాట. దట్ ఈస్ గ్రేట్. అండ్ కింద చూసుకున్నట్లయితే మనకి ఎంతమంది క్వాలిఫై అయ్యారో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఎంటీఎస్ పోస్ట్కి 8,000. ఓకే, 8,979 క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు. ఏజ్ గ్రూప్ వైజ్ చూసుకున్నట్లయితే ఇంతమంది ఈ కేటగిరీస్ వాళ్ళకి టోటల్ ఇలా అన్నమాట. సో ఇవి చెక్ చేసుకోండి జస్ట్. సో హవల్దార్కి ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే 3,000, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఇంత, SC ST UR ఇంతమంది. సో రిమైనింగ్ ఇలా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా స్క్రోల్ చేసుకున్నట్టయితే కొంతమందిని ఇంకా సమ్ రీజన్స్ వల్ల వాళ్ళని హోల్డ్ చేయడం కానీ వాళ్ళని డిబార్ చేయడం కానీ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఒకవేళ ఇక్కడ టై కేసెస్ అంటే మీకు ఇంకొకరికి సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు టై కేసెస్లో వాళ్ళు ఎలా ఫాలో అవుతారు అనేది ఇక్కడ ఉందన్నమాట. సో టై కేసెస్ ఇద్దరికి 120 120 వచ్చిందంటే నెక్స్ట్ GAలో, ఓకే, GAలో ఎవరికి వచ్చినాయో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది, తర్వాత నార్మలైజ్డ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇలా ఫాలో అవుతుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ స్క్రోల్ చేసి చెక్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ మనకి కట్ ఆఫ్ ఇచ్చారు చూడండి. ఓకేనా, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఫస్ట్ స్టేట్ కోడ్, ఇది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఏ స్టేట్లో సెలెక్ట్ అయినాము, ఏ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయినామని ఇంకొక లిస్ట్ ఇచ్చారు. దానిలో చూస్తున్నప్పుడు మనకి స్టేట్ కోడ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే
మన ఆంధ్రప్రదేశ్ 61. సో సౌత్ సైడ్ 61, 62, 68 ఇలా ఉన్నాయన్నమాట. స్టేట్ కోడ్ 60 అబోవ్నే ఉన్నాయి సౌత్ సైడ్ స్టేట్స్వి. సో ఇక్కడ ఏపీ 18 to 25 ఈ కేటగిరీ చూసుకున్నట్టయితే ప్యూర్ జనరల్కి మనకి వేకెన్సీస్ 60 ఉన్నాయి. 60 ఫిల్డ్ అప్ అంటే 60 మెంబర్స్ షార్ట్ లిస్ట్ చేసేసారు. సో ఇక్కడ మార్క్స్ చూసుకున్నట్లయితే 124 కట్ ఆఫ్ వెళ్ళింది. జియోలో మ్యాక్సిమం చూసుకున్నట్లయితే 48 అండ్ సెషన్ 1 మార్క్స్, డేట్ ఆఫ్ బర్త్, మినిమం మార్క్స్. సో ఇలా ఇచ్చారనమాట. ఓకే, సో ఇలా మనకి కట్ ఆఫ్ 124 వెళ్ళింది. అండ్ తర్వాత మనకి ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే కూడా 120 ఉందన్నమాట. సో ఎస్సీ 118, ఓబీసీ 124. సిమిలర్ మనం ఇంతకుముందు ఒకటి చేసామన్నమాట. ఎక్స్పెక్టెడ్ మార్క్స్ ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ ఉండొచ్చు అన్నట్టు అనాలిసిస్ ఎగ్జాక్ట్లీగా మ్యాచ్ అయింది ఇక్కడ. సో సేమ్ అనాలిసిసే మనం చేసాము లాస్ట్ 2 months బిఫోరే. సో ఎంత ఎక్స్పెక్టెడ్ ఉండొచ్చు అన్నట్టు సిమిలర్ అదే ఉంది. అండ్ తర్వాత మనకి వేరే స్టేట్, ఒకవేళ మీరు కర్ణాటక ఫామ్ ఫిల్ చేసేటప్పుడే మీరు ఇచ్చింటారనమాట. ఓకే, సో ఏ స్టేట్స్లలో నేను ప్రిఫర్ ఇస్తున్నాను అనేది. సో అన్ని దాంట్లో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎంత కట్ ఆఫ్ వెళ్ళింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కర్ణాటక ఇచ్చింటే, సో కర్ణాటక చూడండి ఇక్కడ. సో కర్ణాటక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ ఎస్టీ ఇలా వెళ్ళింది, ఓబీసీ ఇలా వెళ్ళింది, అండ్ యూఆర్ ఇలా మనకి 120 ఉందన్నమాట. ఓకే, సో ఇలా కట్ ఆఫ్ వెళ్ళింది, మినిమం మ్యాక్సిమం మార్క్స్. ఇప్పుడు ఎక్కడ మనం మన లీస్ట్ని చెక్ చేసుకోవాలి, నా నేమ్ లేదా నా రోల్ నెంబర్ ఏ లీస్ట్లో ఉంటుంది అని చెక్ చేసుకోవాలంటే ఎస్ఎస్సి వెబ్సైట్లోకి వచ్చి స్క్రోల్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి రిజల్ట్ అనే ఒక సెక్షన్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి రిజల్ట్. సో దీని మీద మనం క్లిక్ చేసుకున్నట్టయితే స్క్రోల్ చేసుకోవాలి. ఇక్కడ ఎంటీఎస్, మనం ఎంటీఎస్ కదా, ఎంటీఎస్. ఓకే, ఎంటీఎస్ క్లిక్ చేస్తేనే మనకి చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంటీఎస్కి రిజల్ట్. సో మనకి 12th అనేది ఎగ్జామ్ రిజల్ట్ ఇచ్చారు కాబట్టి 12th నుంచి చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనకి 21st హవల్దార్ సెలెక్ట్ అయిన లిస్ట్ ఇచ్చినది జనవరిలో. తర్వాత ఇప్పుడు మార్చ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫస్ట్ ఏమి ఇచ్చారు. సో లీస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ రోల్ నంబర్స్ ఆర్డర్ వై ప్రొవిజనలీ షార్ట్ లిస్టెడ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫర్ ద అపాయింట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్. సో ఎంటీఎస్లో సో ఎంతమంది క్యాండిడేట్స్, లీస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్, రోల్ నెంబర్స్, ప్రొవిజనల్లీ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద డాక్యుమెంట్. సో ఇప్పుడు నెక్స్ట్ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలన్నమాట ఆ డిపార్ట్మెంట్కి. ఆ లిస్ట్ ఇక్కడ మనకి దీని మీద క్లిక్ చేసుకుంటే మనకు దొరుకుతుంది అనమాట ఈ పీడిఎఫ్లో. ఓకే, తర్వాత మనకి ఒకవేళ హవల్దార్ అంటే ఇక్కడ మనకి హవల్దార్ ఇచ్చాడనమాట. సో హవల్దార్కి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ డీటెయిల్స్ పీడిఎఫ్లో ఇచ్చారనమాట. ఓకే, సో విత్ హెల్డ్ ఉన్న క్యాండిడేట్స్ లిస్ట్ ఇలా ఉంది. అలాగే రిజెక్టెడ్, ఓకేనా. సో డీబార్డ్ అయిన డీబార్డ్ లేదా క్యాన్సల్డ్. సో దీంట్లో కూడా కొన్ని రోల్ నెంబర్స్ అనేవి ఇచ్చారనమాట, వాళ్ళది ఉంది. అండ్ తర్వాత ఇది చూడండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా మనకి టీఎస్ డిపార్ట్మెంట్ అలొకేషన్ లిస్ట్ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చేసారనమాట. ఓకేనా, డిపార్ట్మెంట్ అలొకేషన్ లిస్ట్. ఒకసారి మనం ఇది క్లిక్ చేసి చూసుకున్నట్టయితే ఫస్ట్ రోల్ నెంబర్ ఇచ్చారు, నేమ్ ఇచ్చారు, డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయినారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిడేట్స్ అందరూ ఉన్నారు కదా, ఈ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయినారు. తర్వాత మనకి అలొకేషన్ ఏ పోస్టులో అంటే అది హవల్దారా లేదా ఎంటీఎస్ అనేది. ఓకే, అది ఇచ్చారు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ చెప్పాను కదా స్టార్టింగ్లో స్టేట్ కోడ్. ఓకేనా, సో మన సౌత్ సైడ్వి 60 కోడ్ ఉన్నాయన్నమాట. 60 అబవ్ ఉన్న కోడ్ 60, 61, 62. సో 62 చూడండి డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయ్యారు. సో ఇక్కడ మనకి ఆర్కియాలజీ సర్వే, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఈ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయినారనమాట. ఇది మనకి అంటే మనం ఎస్సీ ఎస్టీనా ఈడబ్ల్యూఎస్ ఈ కేటగిరీస్ అనమాట. మనకి ఇదే ఎక్కడ తెలుస్తుందంటే మన నోటిఫికేషన్ అనేది క్లియర్గా ఇచ్చింటారనమాట. లేదంటే మనం రైటప్లో కూడా చూసుకోవచ్చు ఏ కేటగిరీకి ఏది ఇచ్చారు. అండ్ తర్వాత నెక్స్ట్ కేటగిరీ 1, 2 ఇవన్నీ ఉంటాయి అనమాట. అంటే ఇది ఫిజికలీ హ్యాండిక్యాప్. ఇంకొక కేటగిరీ వచ్చేసి మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్. ఓకే, ఇలా ఉంటుందన్నమాట. తర్వాత మనకి ఇక్కడ ర్యాంక్ ఇచ్చారనమాట, ఏ ర్యాంక్ వచ్చింది అన్నట్టు. ఓకే, ఇది 10th ర్యాంకు, 4th ర్యాంకు చూడండి. ఓకే, మంచిగా వచ్చాయి. సో ఇలా వచ్చినాయి అనమాట ర్యాంక్స్. సో ఇవన్నీ మనకి ఈ లిస్ట్లో ఇచ్చింటారు. మీరు డైరెక్ట్గా ఈ లిస్ట్కి వచ్చి మీరు చెక్ చేసుకోండి మా. వెరీ కంగ్రాచులేషన్స్ మా, ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వెరీ కంగ్రాచులేషన్స్. ఐ హోప్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే, సో ఇంకా మ్యాక్సిమం ఒక 6 months టైం లైన్ ఉంటుంది మా. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో 6 months మ్యాక్సిమమ్, అంతకు ముందే అయిపోతుంది. కొన్ని డిపార్ట్మెంట్స్ అయితే 1-2 monthsకే మొత్తం డాక్యుమెంట్ వెరిఫై జాయినింగ్ కూడా ఇస్తారు. కొన్ని డిపార్ట్మెంట్స్ కొద్దిగా లాగింగ్ ఉంటుందన్నమాట. బట్ మ్యాక్సిమం 6 months లోపల వీళ్ళు కంప్లీట్ చేసేసుకోవాలి. మీకు ఖచ్చితంగా మీరు ఏదైతే పోస్టల్ ఇచ్చారో అడ్రస్, సో దానికి మీకు ఏదైనా ఒక ఇంటిమేషన్ లెటర్ అయినా వస్తుంది. మెయిల్స్, SMS ద్వారా మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉంటుంది. మీరు చాలా అలర్ట్గా ఉండాలి. ఎప్పుడు ఎక్కడ ఏం పిలుస్తారు, ఏ డేట్కి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వస్తారో ఎవ్రీథింగ్ మీరు అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు మీ మార్క్స్, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి 1 week to 10 daysలో మీకు రిలీజ్ చేస్తారు. ఫైనల్ ఆన్సర్ షీట్ అండ్ నార్మలైజ్డ్ మార్క్స్ మీకు ఎన్ని వచ్చాయి అనేది. ఒకవేళ ఎవరైతే నియర్ బై ఒకవేళ మీకు కట్ ఆఫ్ రీచ్ అవ్వలేదో డోంట్ డిసప్పాయింట్ మా. ఇప్పుడు నెక్స్ట్ కూడా మనకు 2025లో వస్తుంది. డెఫినెట్లీ దానికి మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ అయితే
నెక్స్ట్ ఈ కమింగ్ అప్ 2025లో మీరు క్రాక్ చేయొచ్చు. ఓకే, ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఈ పీడిఎఫ్స్ అన్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది టెలిగ్రామ్ లింక్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బాయ్.